మంచి ఎవరు చేసినా అభినందించాలి, చెడు ఎవరు చేసినా తప్పనాల. చైనా ఒక మంచి మాట చెప్పింది. భారతదేశపు యువతకి, భారతదేశంలో ఉన్నటువంటి ఈవెన్ చైనా ప్రేమికులకు కూడా ఇది ఒక సమాధానం అని చెప్పాలి. చైనా విద్యార్థులు చైనాని నిర్మిస్తున్నారు, భారతీయ విద్యార్థులు మాత్రం భారతదేశాన్ని కాకుండా అమెరికాని, యూరప్ సమాజాన్ని నిర్మిస్తున్నారు. ఇది జిన్పింగ్ తన ట్వీట్లో చెప్పుకొచ్చింది. అందరు ఇంజనీర్లు, వైద్యులు ఎక్కువ డబ్బు కోసం అమెరికాకి వెళ్తున్నారు, మా వాళ్ళందరూ చైనాలోనే ఎక్కువగా పనిచేస్తారు. ఇది నిజం కదా. చైనాలో వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటి మీద తక్కువ, చైనీస్ లాంగ్వేజ్లోనే చదువుతారు, మాతృభాషలోనే చదువుతారు. అందుకనినే అక్కడ చదివిన 100 మందిలో 5గురో 10 మందో విదేశాలకు వెళ్తారు. మన దగ్గర అసలు చదవడానికే విదేశాలకు వెళ్ళిపోతున్నాం, చదివిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోతున్నాం. చివరికి అక్కడ ఉద్యోగం లేకపోతే చదువు పేరుతో అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొడదాము, డీజిల్ కొడదాము, గ్యాస్ పెడదాము, బాత్రూములు కడుగుదామనన్నా వెళ్తున్నారు తప్పించి ఇక్కడ చదువులకి ప్రతిదానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అదంతా ఈ ప్రభుత్వమే భరిస్తోంది ఇక్కడున్న ప్రజలందరి పన్నులతోనే. కానీ ప్రయోజనం మాత్రం ఇతర దేశాలకు ఇస్తున్నారు. అది ఇక్కడ చైనా ప్రశ్నించింది.